అందరికీ నమస్కారం. ఈ రోజున గ్యాస్ అనేది ఇన్ని సంవత్సరాల నుంచి గ్యాస్ వాడుతున్నారు. చాలామంది కూడా వేల మంది గ్యాస్ వాడుతున్నారు కాబట్టి వాళ్ళకి ఆ అమౌంట్ ఎక్కువ రేటుకు పెంచుకొని కూడా అమ్ముకుంటున్నారు. ఈ రోజున గ్యాస్ గురించి నాకు చాలామంది ఇన్ఫర్మేషన్లు ఇస్తున్నారు. ఎందుకంటే కొంతమంది సంవత్సరం కూడా గ్యాస్ వాడుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే 2-3 ఉండేవాళ్ళు తక్కువకు వస్తుంది. అదే 4, 5, 10 మంది ఉండే వాళ్ళకి నెలలో 3 గ్యాస్ అనేది కంపల్సరీ బుక్ చేసుకోవాల్సిందే. ఈ రోజున గ్యాసు రేట్లు పెంచుకుంటూ అట్లాగని బయట అమ్ముకుంటూ 5,000, 7,000, 8,000, 10,000 గ్యాస్ అమ్ముకుంటున్నారు. ఇండియన్ గ్యాసు అన్ని గ్యాసులు కూడా గ్యాస్ కంపెనీ ఏం చేస్తుంది? ప్రతి ఒక్కళ్ళు చెప్పే మాట, గ్యాస్ కంపెనీ ఏం చేస్తుంది? అక్కడ పని పెట్టుకునే వాళ్ళు ఏం చేస్తున్నారు? అంత రేట్లకి అమ్ముకుంటానికి వాళ్ళకి ఆ హక్కు ఎవరిచ్చారు? గవర్నమెంట్ ఇస్తుందా? గ్యాస్ కంపెనీ వాళ్ళు ఇస్తున్నారా? అట్లాగని ఇంతమంది ప్రజలు డబ్బులు కట్టి గ్యాస్ తీసుకొని కొనుక్కొని చాలామంది కష్టాలు పడుతున్నారు. ఆ కష్టం ఏందో ఎవరికి తెలియటం లేదు. మీరు పెంచుకుంటూ పోతూ ఉంటే నెలకే గ్యాసు నెల అయితే డిలేట్ చేసేస్తామని చెప్తున్నారంట. ఎందుకు డిలేట్ చేస్తారు? మరి అలాంటప్పుడు కంపెనీని డిలేట్ చేస్తే బెస్ట్ కదా. ఎందుకంటే గ్యాస్ కంపెనీలనే డిలేట్ చేసేస్తే అసలు మొత్తానికే కంపెనీ లేకుండా చేయండి. గ్యాసులు కూడా బుక్ చేసుకోకుండా కట్టెల పొయ్యిలతోటి అన్నం వండుకొని బతుకుతారు ప్రజలు. ఎందుకంటే పెద్ద పెద్ద కోటేశ్వరులకి, పెద్ద పెద్ద కోట్లు ఉన్న వాళ్ళకి వాళ్ళు గ్యాస్ బుక్ చేసుకోవచ్చు, కొనుక్కోవచ్చు, ఎంత క్యాష్ అయినా కట్టుకోవచ్చు. కానీ పేదవాళ్ళు గ్యాసులు అంత అమౌంట్ పెట్టి కొనుక్కోగలుగుతారా? 10,000, 5,000 గ్యాస్ కొనుక్కొని కట్టుకోగలుగుతారా? ఆధార్ కార్డు, పాన్ కార్డులు, బ్యాంకీ బుక్కులు, బ్యాంకీలో ఉన్న క్యాష్లు అవి కూడా బయటికి పెట్టమంటున్నారు. ఎవరయ్యా ఆస్తులు అవి? మన తల్లిదండ్రుల ఆస్తుల్ని బయట వాళ్ళకి కుప్పగూలుస్తున్నారు. బయట వాళ్ళు దానికి లింకులు వేసుకొని సొంత ఇళ్లను కూడా తెలియకుండా ఒక గవర్నమెంట్ తప్పు చేస్తుంటే ఆ ప్రభుత్వం కూడా తప్పు చేస్తుంది గవర్నమెంట్కి సపోర్ట్గా ఉండి. మరి ఇంత మంచి చేసిన ప్రభుత్వాన్ని మీరు కిందకు తొక్కేస్తున్నారు. మంచి చేసే వాళ్ళని కిందకు పోతున్నారు, చెడ్డ చేసిన వాళ్ళని పైకి ఎదుగుతున్నారు. అలాంటి వాళ్ళకి మనం ఓటేసి వాళ్ళని గెలిపించి మనకి ఇంత మంచి మేలు చేస్తాడని చెప్పి గొప్పలుగా ఓటేసి గెలిపించి స్టాంప్ వేసి ముద్దరేసి వాళ్ళకి సపోర్ట్ ఓటేసి గెలిపిస్తున్నాం. ఇలాంటి గ్యాస్ రేట్లు పెంచమని పెట్టారా? 3 నెలల్లో, 1 నెలకే, 2 నెలలకి, 3 నెలలకి గ్యాస్ బుక్ చేయకపోతే అసలు మొత్తానికే క్లోజ్ చేస్తారంట. కష్టపడి పని చేసుకొని తినకుండా పిల్లల్ని బతుకుల్ని బతికించలేని పరిస్థితుల్లో
మంటలకి ఆ వేడికి ఉండలేక గ్యాస్ కొనుక్కొని ఏదో రేషన్ కార్డు ఉంది కాబట్టి, ఆధార్ కార్డులు ఉన్నాయి కాబట్టి, పాన్ కార్డులు ఉన్నాయి కాబట్టి ఆ కంపెనీకి, గ్యాస్ కంపెనీకి ఏదైతే కావాలనో దాని సిస్టంగా గ్యాస్ బుక్ చేసుకొని, గ్యాస్ కొనుక్కొని, తీసుకొని, పెట్టుకొని వంటలు చేసుకుంటుంటే నెల రోజులకైతేనే కొనుక్కోకపోతే క్లోజ్ చేసేస్తారంట. ఇదేనా మనం చేసే పద్ధతులు? మనం చేసే తప్పులు ప్రభుత్వాలు చేసే తప్పులా? గవర్నమెంట్ చేసే తప్పులా? గ్యాస్ కంపెనీ వాళ్ళు చేసే తప్పులా ఇవి? మీ దగ్గర ఎంతమంది గ్యాస్ కంపెనీ వాళ్ళు ఉన్నారో, ఆంధ్ర, తెలంగాణ, ఏపీ ఎక్కడైనా సరే ఒక రాష్ట్రాన్ని మనం రాయాలంటే మన చేతిలో మన రాతను మనం రాసుకుంటేనే ప్రజలకి రాత అనేది రాసి పెడతాడు. మన రాత మనమే రాసుకోకుండా మన ఆస్తులు మనమే గుంజుకొని ప్రజల ఆస్తులు గుంజుకుంటూ ప్రభుత్వాలు చేసే మోసాలకి, ఇలాంటి తప్పులు జరిగిన వాళ్ళని పట్టించుకోరు. కానీ నేను పరిగెత్తి పాలు తాగుతున్నానని ఒక ఆవులుంటాయి, ఒక బర్రెలుంటాయి. ఎందుకంటే మనం పాలు తాగుతున్నామంటే ఆ బర్రె ద్వారాగానే మనం పాలు తాగుతున్నాము, ఆవుల ద్వారాగానే పాలు తాగుతున్నాము. కానీ ఆ పాలల్లో కూడా నీళ్లుంటాయి, నీళ్లుంటేనే పాలు వస్తాయి. ఆవులు కూడా ఎవరైనా నీళ్లు తాగకుండా, నీళ్లు తినకుండా, ఏం లేకుండా ఎవరు కూడా పాలనేది బయటికి రావు. ఆవు నీళ్లు తాగి ఆకుతోటి తిని చెట్లకి ప్రతి ఒక్కటి కూడా తీసుకొచ్చి ఆవుకు పెడితేనే ఆవు పాలిస్తుంది మనకి. ఆ పాలు ఎవరయ్యి? ప్రజలు కష్టపడి పని చేసుకున్న ప్రజలది. ఆ పాలు మీరు ఆ పాలల్లో నీళ్ళను తీసేసి పాలల్లో బతుకుతుంది మన ప్రభుత్వాలు. ఎందుకంటే ఆ పాలల్లో ప్రజలు నీళ్ళల్లో బతుకుతున్నారు ప్రభుత్వాలు. ఒక గవర్నమెంట్ ఇన్ని మోసాలు చేస్తుంటే ప్రజల్ని ఎందుకు గవర్నమెంట్ పట్టించుకోవటం లేదు? హైకోర్టులు ఎందుకు పట్టించుకోవటం లేదు? పట్టించుకుంటాయి, కానీ తప్పు చేసిన వాళ్ళు తప్పంటారు, తప్పు చేయని వాళ్ళకి కూడా తప్పే అంటారు. ఎందుకంటే తప్పు చేయని వాళ్ళేమో తప్పులు అంటారు, తప్పు చేసి కూడా ఇరుక్కొని కూడా ఒక దొంగలాగా బతుకుతా కూడా వాళ్ళని దొరంటారు. ఎందుకంటే ప్రతి ఒక్కడు కూడా ప్రజలు కష్టపడి సంపాదించిన సంపాదనతో ప్రభుత్వం బతుకుతుంది, గవర్నమెంట్ బతుకుతుంది, ప్రజలు బతుకుతున్నారు, పోలీస్ ఆఫీసర్లు బతుకుతున్నాము, ప్రతి ఒక్కరు కూడా మనం బతుకుతున్నాం. ఎవరి ద్వారాగా బతుకుతున్నాము? ఎన్ని ఆస్తులు సంపాదించుకొని కష్టపడి తినకుండా కూడా పిల్లల్ని కాపాడుకుంటూ ఇంత గానం మనము తెచ్చుకున్న మన సంఘాన్ని మనమే కుప్పకూల్చి కొడుతున్నారు. ఆల్రెడీ కుప్పకూల్చారు కూడా. ప్రజల్ని ఇంత మోసం చేసుకుంటూ ప్రభుత్వాలు ఓట్లు వేపించుకొని ముందు చెప్పేది ఒక మాట, వెనక చేసేది ఒక మాట. దొంగలకి దొంగలాగా ఉంటున్నారు, దొరలకి దొరల్లాగా ఉంటున్నారు. కానీ దొంగ దొర అవుతున్నారు, దొర దొంగ అవుతున్నాడు. మార్కెట్ రేట్లు ఎండాకాలంలో ఎన్ని రేట్లు పెంచుకొని పచ్చిమిరపకాయలు 120 రూపాయలు పచ్చిమిరపకాయలు, పుదీనా కట్టొచ్చి 60 రూపాయలు. దాంట్లో కూడా చెత్త చెదారం మొత్తం. టమాటాలు 150
25 రూపాయలకి కిలో ఇస్తున్నారు. 3 కిలోలు 100 రూపాయలకి ఇస్తున్నారు. 4 కిలోలు 100 రూపాయలకి ఇస్తున్నారు. మరి అక్కడి నుంచి వచ్చిన టమాటా ఇక్కడ ఎందుకు తక్కువ పడింది? మరి మార్కెట్లో ఉండే రేట్లు బయట రోడ్డు మీద అమ్ముకునే వాళ్ళ రేట్లు ఎందుకు పెంచుకోవాల్సి వచ్చింది? అది ఎవరికి తెలియదా? ప్రభుత్వాలకి, ప్రజలకి తెలిసినంత తెలివి ప్రజలకి, ప్రభుత్వానికి తెలియదా? తెలియందే మీరు ఈ దండలు పెడుతున్నారా? గ్యాస్ దండలు కూడా ఉల్టా పల్టా చేసుకొని ప్రజలను మోసం చేస్తున్నారా? ఎప్పుడు బుక్ చేసుకుంటే అప్పుడు వాళ్ళకి గ్యాస్ అనేది కంపల్సరీ వాళ్ళ ఇంట్లో ఉండాలి. వారానికి ఒక గ్లాస్ అనేది ఒక్కొక్కళ్ళకి వారం 15 రోజులకు కూడా గ్యాస్ అయిపోతుంది. నెల రోజులకు కూడా గ్యాస్ అయిపోతుంది. వారం రోజులకు కూడా గ్యాస్ అయిపోతుంది. 20-30 మంది ఒక ఇంట్లో ఉంటే గ్యాస్ ఎన్ని రోజులు వస్తుంది? వారం రోజులకు ఒక గ్యాస్ వస్తుంది. కానీ 2-3 ఉండే వాళ్ళకి నెల రోజులు వస్తుంది, 2 నెలలు వస్తుంది. 2 ఉండాలకి 6 నెలలు, సంవత్సరం కూడా గ్యాస్ వస్తుంది. అలాంటప్పుడు బుక్ చేసుకుంటారు. బుక్ చేసుకొని ఎవరో ఒకళ్ళకి హెల్ప్ అనేది ఇస్తుంటారు. దాన్ని కూడా మనం పట్టించుకోకపోతే గ్యాసులన్నీ క్లోజ్ చేసేస్తే అయిపోతుంది కదా. కట్టెలు పొయ్యి పెట్టుకుంటారు. ప్రభుత్వం ఏమో మంచిగా స్టవ్లు పెట్టుకొని వాళ్ళకి ఒప్ప చెప్పండి గ్యాసులది. ప్రజలకి ఎందుకు గ్యాసులు? ప్రభుత్వం ఏమని చెప్పింది? గ్యాసులు ఫ్రీ అని ఎందుకు పెట్టింది? ఫ్రీగా ఇస్తున్నామని గ్యాసులు పెట్టారు. గ్యాస్ పెట్టి దాంట్లో లంచాలు గుంజుతున్నారు. మరి ఇది ఎక్కడ పద్ధతి? ఇదేనా పద్ధతి? మన ప్రజలకి కోరుకునే పద్ధతులు ఇవేనా? మనకి ఇచ్చే పద్ధతులు ఇవేనా? ఒక మాటకు ఒక మర్యాద కూడా లేకుండా, ఎవరికి తెలియకుండా సాటుగా వచ్చి సాటుగా చుక్కలేస్తుంటే ఆ చుక్క ఎవరయ్యా సొమ్ము? ఎవరయ్యా ఆస్తులు? అవి ప్రజల ఆస్తులు. ప్రజలు కష్టపడి సంపాదించుకున్న ఆస్తుల్ని గవర్నమెంట్ ఏం చేస్తుంది? అన్ని బిల్లులు కడుతున్నారు. కరెంటు బిల్లులు కడుతున్నారు, వాటర్ బిల్లులు కడుతున్నారు, ఇంటి పన్నులు కడుతున్నారు. తప్పు చేసిన వాళ్ళేమో దొంగలు, దొంగలు చేసిన వాళ్ళేమో మంచితనం కాదు. అది దొంగల కాడికే దోరుతున్నారు ప్రభుత్వాలు. పేదవాళ్ళ దగ్గర దోరటం లేదు ప్రభుత్వాలు. ఇంత మంచి మర్యాద అనేది హైకోర్టు. ఇంకొకటి ఏంటంటే, నేను ఒక చిన్న రిక్వెస్ట్ చెప్తున్నాను. ఒక ఆడపిల్లల గురించి, మగ పిల్లల గురించి మనం బ్యాడ్గా చెప్తున్నారు ప్రజలు, ప్రభుత్వం కూడా. ఏ తప్పు చేసిండ్రని ప్రజలు, ప్రభుత్వాలు, మరి రోడ్ల మీద ఉన్న ఆడపిల్లలు, మగ పిల్లలు కాలేజీలు పోతున్నారా తెలియదు, పోవటం లేదా తెలియదు. మరి వాళ్ళ తల్లిదండ్రులకు తెలుసా తెలీదా? రైల్వే స్టేషన్లో చూడండి, మెట్రో స్టేషన్లో చూడండి, వాట్లు వేసుకొని ఒకళ్ళకొకళ్ళు పోయే ముందు, చిన్న పిల్లల ముందు కూడా వాట్లు వేసుకొని ముద్దులు పెట్టుకుంటూ బుగ్గల మీద ఇటు అటు ముద్దులు పెట్టుకుంటున్నారు. మరి అలాంటి వాళ్ళ కోర్టు ఏం చేస్తుంది? తప్పు చేస్తే ఒకళ్ళది, తప్పు చేయకపోతే ఒకళ్ళదా? మరి రోడ్ల మీద బతుకుతున్నారు, రోడ్ల మీద నిలబడుతున్నారు. కాలేజీలో పిల్లలు కానీ, స్కూళ్ళల్లో పనిచేసే పిల్లలు కానీ, ప్రతి ఒక్కళ్ళు కూడా మగ పిల్లల మీద చెయ్యేసి వాట్లు వేసుకుంటున్నారు. మరి అప్పుడు గవర్నమెంట్ ఏమంటుంది? హైకోర్టు. మరి ఇవన్నీ కూడా చూడాలి కదా గవర్నమెంట్ కూడా. మన హైకోర్టు అన్నప్పుడు బాబు తప్పు చేశాడు, పాపలు తప్పులు చేశారంటే ఇటు బాబులది ఉంటుంది, అటు పాపలది ఉంటుంది తప్పు అనేది. మరి ఆ తప్పు వాళ్ళు చూసుకుంటారు. మనకు సంబంధం లేని విషయాల్లో మన ప్రతి ఒక్క ప్రజలు పోయి వాళ్ళ ప్రజల జీవితాలను నాశనం చేస్తున్నారు. ఒక ఆడపిల్ల వచ్చి భుజం మీద చెయ్యేసి ముద్దులాడుతుంటే మరి ఆ ఆడపిల్లకి మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు ప్రభుత్వాలు? మన ఆడపిల్లలు, మన పిల్లలే రోడ్ల మీద పోతుంటే, ఆడపిల్ల తప్పు చేస్తే ఒక లెక్క, మగపిల్లాడు తప్పు చేస్తే ఆడపిల్లలు మగపిల్లల మీద వేయటమా తప్పులు? మరి తాగుతున్నారు, తింటున్నారు, మగపిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు. సిగరెట్లు, గంజాయి, గుట్టకాలు, ప్రతి ఒక్క డ్రింకులు. మరి డ్రింక్ షాపులు పెట్టారు. మరి
మరి ఇంత పేదవాళ్ళ జీవితాలు కూడా నాశనం చేస్తుంది. మరి అది బంద్ చేయండి. ఎందుకంటే డ్రింక్ షాపులు బంద్ చేయండి, ప్రశాంతంగా ఉంటారు. గుటకాలు అనేది బంద్ చేయండి, షాపులు అనేది కంపెనీలు. అది ఎవరికి తెలియదు, ప్రభుత్వాలకి. ప్రజలకు తెలిసినంత తెలివి ప్రభుత్వాలకు తెలియదు కాబట్టి వాళ్ళు ఇలాంటి కంపెనీలు పెట్టుకొని దాని మీద అమౌంట్ ప్రభుత్వానికి వస్తుంది, గవర్నమెంట్కి వస్తుంది, కానీ ప్రజలకు రాదు. ఎందుకంటే ప్రజలు కష్టపడి సంపాదనే ప్రతి ఒక్కరికి జీతాలు అనేది పోతుంది. ఆ జీతం ఎక్కడి నుంచి వస్తుంది, ఏం చేస్తుందని ఎవరికి తెలియదు కదా. మరి హైకోర్టు కన్నా తెలుస్తుంది కదా. మన హైకోర్టుకు తెలిసినప్పుడు, మన పోలీస్ ఆఫీసర్లకు తెలిసినప్పుడు, మరి పోలీస్ ఆఫీసర్లు వాళ్ళ ఇళ్లను కూడా కూలగొట్టించారు. మరి వాళ్ళు కూడా మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు అనేది మనం పక్కన పెడదాము. మరి రోడ్ల మీద స్కూటీలు ప్రతి ఒక్క దగ్గర చాలా ప్రాబ్లం చేస్తున్నారు, స్పీడ్గా నడుస్తున్నారు. ఆ స్కూటీ మీద, బైకుల మీద ఎంత స్పీడ్ అంటే అంత స్పీడ్గా పోతున్నారు. మరి దానికి సపోర్టు గవర్నమెంట్ ఇయ్యదు, ప్రభుత్వాలు ఇయ్యవు. ఎందుకంటే ప్రభుత్వము అమౌంట్ తీస్తుంది, గవర్నమెంట్ అమౌంట్ తీసుకుంటుంది. పోలీస్ ఆఫీసర్లు ప్రజల్ని తప్పుల్లో ఇరుక్కున్న ఆ తప్పుని ప్రజల మీదకే చుడుతున్నారు. మంచి చేసినా చెడ్డ మీదకే ఉంటుంది, చెడ్డ చేసినా మంచి మీదనే ఉంటుంది. కానీ అన్ని పోలీస్ స్టేషన్ లాగా లేదు. ఒక పోలీస్ స్టేషన్ మంచిది ఉంటే, ఒక పోలీస్ స్టేషన్ తప్పు చేస్తే ఆ పోలీస్ స్టేషన్కి ఈ పోలీస్ స్టేషన్ తప్పు అనేది వస్తుంది. ఇలాంటి తప్పులు వచ్చినప్పుడు, మరి ఇలాంటి ప్రభుత్వాలు పట్టించుకోనప్పుడు, గవర్నమెంట్ హైకోర్టు పట్టించుకోలేనప్పుడు, మరి హైకోర్టు మీద కూడా కేసులు వేస్తున్నారు ప్రజలు. ఎందుకంటే వేస్తారు, ఎందుకంటే తప్పు చేయలేనప్పుడు వాళ్ళు పడే బాధల్ని, కష్టాలని పట్టించుకొని తనములో ఉండి కూడా మరి అలాంటి ప్రభుత్వాలని మీరు మోసం చేస్తూ పోతుంటే ప్రజల్ని, మరి ప్రజలు ఊరుకుంటారా? ఎవరు ఊరుకోరు. మీరు వచ్చి గుమ్మాల ముందుకు వచ్చి దండాలు పెట్టి కాళ్ళు మొక్కుకొని ఓటేపించుకుంటారు, కానీ ప్రజల్ని మోసం చేస్తూ వాళ్ళ ఇళ్ళని గేట్లు కూలగొట్టిస్తూ ప్రతి ఒక్కటి కూడా న్యాయానికి నిలబడకుండా గవర్నమెంట్ రోడ్లు, మరి ప్రతి ఒక్క గేట్లు రోడ్లకు ఉన్నాయి, మరి ఆ గేట్లు కూలగొట్టించండి. మరి ఎందుకో గవర్నమెంట్ మున్సిపాలలో పనిచేసుకున్న ఆయన ఒక గేటును కూలగొట్టించాడు. ఒక గవర్నమెంట్లో పనిచేస్తూ ఒక లంచం మీద బతికాడు. ఆ లంచమే ఆయన ప్రాణాలను తీస్తుంది. అది అతి తొందరలో తెలుస్తుంది. కానీ తప్పు చేస్తే ఆ తప్పుని గట్టిగా పట్టుకునేది ప్రభుత్వము, హైకోర్టు, పోలీస్ ఆఫీసర్లు. మరి చదువుకున్న పిల్లల్ని, పోలీస్ ఆఫీసర్లకు కూడా పిల్లలు ఉన్నారు, ఆ పిల్లల్ని కూడా చదివించుకోవాలి కదా. మరి వాళ్ళ రేట్లు, వాళ్ళకి జీతాలు వస్తున్నాయి, మరి ప్రజలకు వస్తాయి ఆ జీతాలు? ప్రజలకు రావు కదా. వాళ్ళు కష్టపడితేనే వాళ్ళ సంపాదన అనేది వాళ్ళకి జీతం లాగా వస్తుంది. వాళ్ళు పని చేస్తేనే కదా జీతం వచ్చేది. పని చేయకపోతే జీతం ఏడ వస్తుంది మనకి? ప్రజలకు జీతం రాదు కదా. ఎంతమంది కష్టపడి ప్రజల్ని, ఆడపిల్లల్ని కానీ మగపిల్లల్ని కానీ మనం రోడ్ల మీద ఎట్లా ఉండాలి, బయట ఎట్లా ఉండాలి, మన ఇంట్లో ఎట్లా ఉండాలి, మన తల్లిదండ్రులు, మన ఇజ్జత్ మనం కాపాడుకోవాలి. అలాంటి పిల్లల్ని మనం కంటే ఆ కళే వేరుంటుంది. మన పిల్లలు, మన సంసారం, మన పిల్లలు, మన తల్లిదండ్రులు, మా తల్లిదండ్రులు మాకున్నారు, అమ్మా మేము ఎవరికి జోలికి బాబు మాకు అవసరం లేదన్న పిల్లల్ని వాళ్ళని చూసుకోండి. అలాంటి వాళ్ళకి మనం గౌరవం ఇవ్వాలి. కానీ తప్పులు చేసిన వాళ్ళకి ఒక లెక్క, తప్పు చేయని వాళ్ళకి ఒక లెక్క. ఇదేనా పద్ధతి అంటే? మరి రోడ్లు అన్నాం, గవర్నమెంట్ రోడ్లు పాత రోడ్డు తీసేసి కొత్త రోడ్డు వేయమని చెప్పినాం మేము. అది కూడా గవర్నమెంట్ పట్టించుకోవటం లేదు. కుకట్పల్లి బాగంపేరు సర్కిల్ నెంబర్ 24లో వాటర్ ఫుల్ వస్తున్నాయి, నల్ల వాటరు. మోటార్ల వల్ల నల్ల వాటర్లు కొంతమంది వాటర్ రాక ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో
నల్ల వాటర్ అనేది వేస్ట్ అవుతున్నాయి. ఇవాళ మార్నింగ్ పాపము నల్ల వాటర్ ఆయన సార్ గారు వచ్చి నెంబర్ ఫోన్ చేస్తే మాకు వాటర్ రావటం లేదమ్మా అని చెప్పాడు. మమ్మల్ని వచ్చి మేము అడిగామేమోనని మా దగ్గరకు వచ్చి ఎంత కష్టపడి బైక్ మీద స్కూటీ మీద వచ్చి ఆ సార్ గారికి మెచ్చుకోవచ్చు. నేను ఎందుకు చెప్తున్నానంటే వాటర్ ట్యాంకీ వాళ్ళని అలాంటి పని చేసుకునే వాళ్ళని అలాంటి వాళ్ళకి దండం పెట్టచ్చు, మెచ్చుకోవచ్చు. అంత పొద్దున్నే వచ్చి 3:30కు వచ్చాడు పాపం. ఎవరో ఫోన్ చేసి మాకు వాటర్ రావటం లేదంటే అలాంటి వాళ్ళు సపోర్ట్గా ఉండాలి వాటర్ ట్యాంకీ వాళ్ళకి, వాటర్కి, ప్రజలకి. ఎందుకు వచ్చాడు? వాటర్ రావటం లేదని వచ్చాడు. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఈ టైంలో వస్తారా? నైట్ 3:30కు వస్తారా? వాటర్ వచ్చే టైం 3:30కు వస్తుంది వాటరు, 3 గంటలకు వస్తుంది వాటరు. మరి ఆ టయానికి వాళ్ళు వచ్చారంటే ఎంత గ్రేటు. అలాంటి వాళ్ళని పెట్టుకోవాలి మున్సిపాలల్లో. వాటర్ ట్యాంకీ వారికి కానీ, మున్సిపాలల్లో పనిచేసుకునే వారికి కానీ, రోడ్లు ఊడ్చే వాళ్ళకి కానీ. కుకుట్పల్లి ఏరియాలో ఒక ఆమె లేడీ, ఆమెకు భర్త లేడు, పాపం రోడ్డు మొత్తం ఆ శివరి నుంచి ఈ శివరి దాకా ఊడుస్తుంది. పొద్దున్నే వచ్చి 6:30-7 గంటలకు వచ్చి ఆ రోడ్డు మొత్తం ఊడ్చుకుంటా పోతుంది పాపం. చెత్త చెదారం కూడా తీసుకొని బుట్లో వేసుకొని వెళ్ళిపోతుంది. అలాంటి వాళ్ళని పెట్టుకోవాలి రోడ్లకి ఊడ్చే వాళ్ళని. తప్పు చేసిన వాళ్ళు దొరలు చేసిన వాళ్ళేమో తప్పులు. మీరు వాళ్ళ మీద వీళ్ళ మీద పగబడితే ఇలాంటి పగలు తగ్గించాలి. గ్యాస్ అనేది ఫస్ట్ ఎట్లా ఉందో సేమ్ ఇట్లాగనే రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. అట్లాగని రేషన్ కార్డులు 3 నెలల కార్డులు అయిపోయినాయి. ఒక్కొక్కరు వెళ్ళి ఎవరైతే 3 నెలలు రేషన్ కార్డు తీసుకున్న వాళ్ళు మర్చిపోతారేమో, ఆ రేషన్ బియ్యం పోయి తీసుకొచ్చుకొని మళ్ళా వండుకొని తినండి. ఇవాళ ఎంతో చెప్తున్నానంటే 3 నెలలు అయిపోయింది. వాళ్ళు 3 నెలలకి ఎండాకాలం అని ఇచ్చినట్టున్నారు. అది కూడా చెప్పారు కాబట్టి ఆ 3 నెలల రేషన్ బియ్యం మనం అనేది అందరూ తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఇవాళ 2వ తారీఖు రోజు వాళ్ళు రేషన్ బియ్యం అనేది ఓపెన్ అయ్యి ఉంటాయి. అది చూసుకొని రేషన్ బియ్యం అనేది ఎవరైతే తీసుకున్నారో అది కూడా చూసుకొని వెళ్ళి రేషన్ బియ్యం తీసుకోమని నేను కోరుకుంటున్నాను. అట్లాగనే మేము ప్రభుత్వాలకు కోరుకునేది ఇది ఒక్కటేను, దయచేసి గ్యాసు కంపెనీలకు కూడా మేము చెప్తున్నాము, పాత గ్యాసు రేటు ఎంతైతే ఉందో 500కి గ్యాస్ అనేది పేదవాళ్ళకి ఇవ్వమనండి. ఎవరికైతే పేదవాళ్ళు ఉన్నారో 500కి గ్యాస్ ఇవ్వమని ప్రజలు కోరుకుంటున్నారు. దయచేసి ఓన్లీ రేషన్ కార్డు ఉండే వాళ్ళకి ఇవ్వమనండి. అది కూడా నేను ఒప్పుకుంటా. రేషన్ కార్డు ఎవరికైతే ఎంతమందికి అయితే ఉన్నాయో పేదవాళ్ళకి అది చూసి గమనించి రేషన్ కార్డులు ఉండే వాళ్ళకి 500కి గ్యాస్ అనేది బుక్ చేసి ఇవ్వండి. ఆ కంపెనీలకి కూడా, ప్రతి ఒక్క కంపెనీలకు కూడా మేము దయచేసి కోరుకునే కోరిక ఇది ఒక్కటేను. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏడుస్తున్నారు. ఆ గ్యాస్ బిల్లులు టూ మచ్గా అమ్ముకుంటాము, బుక్ చేసుకుంటాము, చాలా ఘోరంగా తయారవుతుంది. కాబట్టి మార్కెట్లు కూడా చాలా ఘోరంగా, ఒక్క మాట మాట్లాడినందుకు ప్రజలను కూడా మార్కెట్లో, కూరగాయల మార్కెట్లో వాళ్ళు కూడా తిడుతున్నారు. ఒక్క మాట, అమ్మ రేటు పెరిగినది, అమ్మ ఎవడో చెప్పుకుంటామో చెప్పుకోపో, రేట్లు మేము అమ్మినవి మేము అమ్ముతున్నాం, మేము కొనుక్కున్నవి మేము అమ్ముతున్నాం, తీసుకుంటే తీసుకుని లేకపోతే దెంగేయండి. ఇదే నా మార్కెట్లో మాట్లాడే మాటలు. ఒక ఆమె అయితే ఏడ్చింది మొన్న సోమవారము, నిన్న 2-3 కూడా ఏడ్చారు పాపం. వాళ్ళ గురించి చెప్తే నాకే బాధ అనిపిస్తుంది. ఇలాగానే మాట్లాడే మాటలు మార్కెట్లో చేసేవాళ్ళు ఇంత రేట్లు అక్కడ ఇచ్చేది తక్కువ. రైతు పంట పండించుకొని
కూరగాయలు అమ్ముకొని తక్కువకి ఇస్తున్నారు ప్రజలకి, వాళ్ళకి మార్కెట్ వాళ్ళకి. ప్రజలకి వీళ్ళు ఎక్కువ అమ్ముకుంటున్నారు, వీళ్ళు బతుకుతున్నారు, వాళ్ళు కిందకు పోతున్నారు. అట్లాగనే పంట పండించిన వాళ్ళకి, వరి పంట పండించిన రైతులకి మీరు ఏం చేస్తున్నారు? ఏమన్నా అమౌంట్ ఇస్తున్నారా వాళ్ళకి? అమౌంట్ ఇచ్చి ఆ అమౌంట్లోనే కట్ చేసుకుంటున్నారా? అది కూడా వాళ్ళు మాట్లాడటం జరిగింది నాకు నిన్న. అది కూడా ఇలాంటి పంట పండించిన రైతుల గారిని కూడా కొద్దిగా చూసుకొని ఒక గవర్నమెంట్ అనేది ప్రభుత్వాలు సపోర్ట్ ఇవ్వాలని మేము కోరుకుంటూ, అట్నే గ్యాస్ కంపెనీ వాళ్ళకు కూడా మేము దయచేసి పేదవాళ్ళది ఎవరైతే రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకి గ్యాస్ తక్కువ చేసి వాళ్ళకి గ్యాస్ ఇవ్వమని మేము కోరుకుంటున్నాం. వాళ్ళకి అంతకుముందు లెటర్ ఇచ్చాము, ప్రతి ఒక్కరు రేషన్ కార్డులు ఉన్న వాళ్ళు కూడా పోయి లెటర్ ఇచ్చాము, వాళ్ళు టిక్కు కొట్టి ఆ లింకు కూడా ఉంది. మరి ఆ గ్యాస్ తక్కువకి ఎందుకు ఇవ్వటం లేదు? వాళ్ళు 1300 1200 అమ్ముకుంటున్నారు, 4000 5000కి మేము గ్యాస్ బుక్ చేస్తే 5000 6000కి అమ్ముకుంటున్నారు బయట. మరి ఇది తప్పు కాదా? మరి తినకుండా హోటల్స్ పెట్టుకొని ఆ హోటల్ పాపం పోయే వాళ్ళకి వచ్చే వాళ్ళకి అన్నం పెట్టి వాళ్ళు అమ్ముకొని తింటూ అక్కడ కూడా రేట్లు పెంచుకున్నారు. ఎందుకు? ఈ గ్యాస్ పెంచింది కాబట్టి కంపెనీ రేటు, గ్యాస్ కంపెనీ రేటు పెరిగింది కాబట్టి హోటల్స్ అన్నీ కూడా కుప్పగూలిపోతున్నాయి. ఈ రేట్లు ఎక్కువ కొనటం వల్ల దాని మీద రేటు ఉన్నప్పుడు వీళ్ళు రేట్లు పెంచుకుంటున్నారు. మరి అలాంటప్పుడు మరి ఎవరికైనా కొంతమందికి ఉంటాయి, కొంతమందికి ఉండవు. మరి రోడ్ల మీద తిరిగి పనుకుని నిద్రపోతూ అడుక్కుంటున్నారు పాపం. అలాంటి వాళ్ళం కూడా అలాంటి పనులు చేసుకుంటూ బతుకుతున్నారంటే మరి అలాంటి వాళ్ళని కూడా పట్టించుకోవటం లేదు. మరి ఎవరికి సంబంధించింది అది? ప్రభుత్వానికి సంబంధించిందా? గవర్నమెంట్కి సంబంధించిందా? ఇన్ని రేట్లు పెంచుకోమని ప్రభుత్వాలకు సంబంధించిందా? ప్రభుత్వం చెప్తుందా? గవర్నమెంట్ చెప్తుందా పెంచమని, రేట్లు ఎక్కువ తీసుకోమని? మరి ఇన్ని బిల్లులు కడుతున్నారు, ఇన్ని చేసినా కూడా గవర్నమెంట్ పట్టించుకోకపోతే ప్రజల్ని, ఇంక అలాంటప్పుడు ప్రజలు మోసమే, అది మోసం చేసినట్టే ప్రజలకి. మరి రేపొద్దుగాల మీరు ఎలక్షన్లకి ఓట్లు అడగటానికి వస్తారు. మీరు ఎవరు ఓటు వేయకపోతే మన ప్రభుత్వం చేసేది ఏముంటుంది? ఇంకా ఏముండదు. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, కొన్ని డిపో వాళ్ళు మంచి వాళ్ళు ఉన్నారు, కొన్ని డిపో వాళ్ళు తప్పులుగా మాట్లాడుతున్నారు. ఆర్టీసీ బస్సులో డ్రైవరు, కండక్టర్, లేడీసు, జెంట్స్, మహిళల్ని ఎట్లా తిడుతున్నారంటే అట్లా తిడుతున్నారు. పోవే పో, దెంగే, ఎక్కువ లేకపోతే వెళ్ళిపో. ఇదేనా మాట్లాడే మాటలు? ఆర్టీసీ డ్రైవర్, కండక్టరు ఇదేనా నేర్పింది ఆర్టీసీ వాళ్ళకి? ఆర్టీసీ డిపో వాళ్ళు డ్రైవర్లకి, కండక్టర్లకి నేర్పింది ఇదేనా? టికెట్ తీసుకునేటప్పుడు టికెట్ కూర్చొని నిద్రపోతున్నారు. బస్సులో కండక్టరు టికెట్ తీసుకోకుండా కూడా నిద్రపోతున్నారు. మరి అలాంటి వాళ్ళకి ఆర్టీసీ బస్సులు డిపో వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళని నిద్రపోమని చెప్తున్నారా? నిద్రపోయి టికెట్లు తీసుకోమని చెప్తున్నారా? అట్లాగాని ఫోన్లు మాట్లాడుకుంటూ గంటలు టికెట్ తీసుకోవద్దని చెప్తున్నారా? ఇదేనా మన వాళ్ళు చేసే పద్ధతులు? ఒకళ్ళు మంచోళ్ళు, బస్సులో లేడీస్ కానీ జెంట్స్ కానీ కొంతమంది చాలామంది మంచోళ్ళు ఉన్నారు. ఒక్కళ్ళు తప్పు చేస్తే ప్రతి ఒక్క డిపో వాళ్ళకి తప్పు అవుతుంది. అది
ప్రతి ఒక్కరి దగ్గర ఆ లిస్టులు కూడా ఉన్నాయి. ఇలాంటి తప్పులు కూడా తగ్గించాలి వాళ్ళు. అట్లాగనే ఆర్టీసీ బస్ స్టాపులు ఎక్కడ పెట్టాలి? పెద్దవాళ్ళు ఉన్నారు, నడవలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని దూరంగా పెట్టారు. ఎందుకంటే చాలా దూరంగా పెట్టారు. ఎల్బీ నగర్ సిగ్నల్ దగ్గర బస్ స్టాప్ ఉంది. వాళ్ళు ఎక్కడ పెట్టారు? మళ్ళా పెట్రోల్ పంప్ కాడ అక్కడ దాకా పోవాలి వాళ్ళు. ఆ సిగ్నల్ దగ్గర బస్ స్టాప్ దగ్గర దిగితే వాళ్ళు అవతలకు దాటి మళ్ళీ వేరేది దారికి వెళ్ళొచ్చు. ఫస్ట్ బస్ స్టాపులు లేకుండా లాస్ట్లో బస్ స్టాపులు పెడుతున్నారు. మరి అది కూడా తప్పే కదా. ఎవరు పెట్టమన్నారు అది మిమ్మల్ని? ప్రజలు మోసం చేయమని పెట్టారా? ప్రజలు కొట్లాడమని పెట్టారా మీరు? ఆర్టీసీ బస్ స్టాప్లు ప్రభుత్వాలకు తెలియదా? ఇది ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవటం లేదు? ఇవన్నీ ప్రజలు చెప్తేనే మీకు ప్రభుత్వానికి తెలుస్తుంది, లేకపోతే తెలియదు. మరి ఇలాంటి తప్పులు చేసినప్పుడు, ఇలాంటివి పట్టించుకోనప్పుడు ఇంకా ప్రభుత్వాలకు ఓటేసి గెలిపించేది ఎందుకు? మీకు మంచి చేస్తారని ఓటేస్తారు. ఆ మంచిని మీరే చెడ్డగా చేసుకుంటే ఓటేస్తారా మళ్ళా? అదే ప్రజలు చెప్తున్నారు. ప్రజల మాటలు వింటేనే ప్రభుత్వం గెలుస్తుంది, ప్రతి ఒక్కరు కూడా గెలుస్తారు. రేట్లు కూడా తగ్గించమని, ప్రతి ఒక్క రేట్లు కూడా తగ్గించాలి. ఈ ఎండాకాలంలో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు, చాలామంది కూడా చనిపోయారు కూడా. ఆ ఇబ్బందుల్లో కూడా పైసలు లేక హాస్పిటల్కి పోయినా రూపాయి లేక ఎక్కువ దొంగ డాక్టర్లకి దొంగల్లాగా కూడా ప్రజలను మోసం చేస్తున్నారు. ఇలాంటివి కూడా రానియకుండా చేయాలని మేము కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.